రాణి రుక్మిణీదేవి మహారాజు భీష్ముకుల వారి పుత్రిక, విదర్భ రాజకన్య. వీరిని విదర్భి అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుల వారి మొట్టమొదటి భార్య. మహారాణి సత్యభామ. వీరి తండ్రి మహారాజు సత్రాజిత్తు వారి దగ్గర ఉన్న ఒక విలువైన మణి శమంతకమణితో పాటు శ్రీకృష్ణుని యొక్క ధైర్య సాహసాలకి చాలా అబ్బురపడి వారు తమ అత్యంత సుందరమైన కుమార్తె సత్యభామ వివాహాన్ని శ్రీకృష్ణుల వారితో జరిపించారు. దేవి జాంబవతి యక్షరాజు జాంబవంతుల వారి కుమార్తె. కృష్ణ జాంబవంతుల యుద్ధంలో జాంబవంతులు ఓడిపోయిన తర్వాత వారి కోరిక మేరకు శ్రీకృష్ణుల వారు జాంబవతీ దేవిని వివాహం చేసుకున్నారు. మహారాణి కాళింది. వీరిని యమునా అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుణ్ణి వివాహం చేసుకోవాలన్న సంకల్పంతో యమునాదేవి అనేక సంవత్సరాలు తపస్సు చేసి శ్రీకృష్ణుల వారిని ప్రసన్నం చేసుకున్నది. యమునాదేవి తపస్సుకు మెచ్చిన శ్రీకృష్ణుల వారు యమునకి వరమిచ్చి యమునాదేవిని వివాహం చేసుకున్నారు. దేవి నాగ్నజిత్తి. వీరిని సత్య అని కూడా పిలుస్తారు. కోసల రాజు నాగ్నజిత్తు గారి పుత్రిక. నాగ్నజిత్తి మరియు వారి తండ్రి గారి కోరిక ప్రకారం శ్రీకృష్ణుల వారు 7 భయంకరమైన ఎద్దులని నియంత్రణ చేశారు. దాని తర్వాత నాగ్నజితీ దేవితో వారికి వివాహ బంధం ఏర్పడింది. మహారాణి మిత్రవింద. వీరు అవంతి దేశ మహారాజు జయసేనుడి పుత్రిక. శ్రీకృష్ణుల వారు మిత్రవింద సోదరులైన వింద అనువిందల చెర నుండి మిత్రవిందని రక్షించి దేవి మిత్రవిందని వివాహం చేసుకున్నారు. మహారాణి చారుహాసిని. వీరిని మాద్రి ద్వారకేశ్వరి అని కూడా పిలుస్తారు. ఈమె రాజా బృహత్సేనుడి పుత్రిక. ఈమె స్వయంవరంలో భారతదేశంలోని చాలా మంది వీరులైన రాజకుమారులు పాల్గొన్నారు. అక్కడ కూడా శ్రీకృష్ణుల వారు తమ వీర ప్రతాపాన్ని చూపించి అందరినీ ఓడించారు. తర్వాత చారుహాసిని వివాహం చేసుకున్నారు. మహారాణి భద్ర. మహారాజు దుష్టకేతు పుత్రిక. తన తండ్రి ఆజ్ఞ ప్రకారం శ్రీకృష్ణుల వారిని వివాహం చేసుకున్నది.